అనేక సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు జీవించేవాడు. అతనికి డబ్బు లేదు, కానీ భక్తి మాత్రం అపారం. ప్రతి ఉదయం లేచిన వెంటనే గోవిందాద్ గోవిందా అని జపిస్తూ స్వామివారిని ప్రార్థించేవాడు. ఒక సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. గ్రామస్తులందరూ బాధలో మునిగిపోయారు. రామయ్య ఇంట్లో కూడా అన్నం లేకుండా పరిస్థితి మారింది. ఒకరోజు అతని భార్య అడిగింది, ఇంత కష్టం వచ్చినాదా ఇంకా దేవుణ్ణే నమ్ముతున్నావా? స్వామివారు ఆలస్యంగా పరీక్షిస్తారు, కానీ ఎప్పుడూ వదిలిపెట్టరు. ఆ రాత్రి రామయ్య ఆకలితోనే నిద్రపోయాడు. కాని అతని కలలో తిరుమల కొండల మధ్య వెలుగులతో మెరిసిపోతూ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు. రేపు ఉదయం ఆలయం వెనుక ఉన్న పాత వృక్షం దగ్గరకు వెళ్ళు. ఉదయం రామయ్య వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఆ చెట్టు వేరుల దగ్గర ఒక చిన్న సంచి కనిపించింది. అందులో బంగారు నాణేలు ఉన్నాయి. రామయ్య ఆశ్చర్యపోయాడు. కానీ అతను ఆ డబ్బంతా తనకోసం పెట్టుకోలేదు. గ్రామంలో ఆకలితో ఉన్నవారికి ఆహారం కొనిచ్చాడు. పాడైపోయిన ఆలయాన్ని కూడా మరమ్మతు చేయించాడు. అలా ఆ ఊర్లో ఉన్న సమస్యలన్నీ తీర్చాడు రామయ్య. గ్రామస్తులు అడిగారు, నీకింత ధనం ఎలా వచ్చింది? భక్తితో పిలిచిన హృదయాన్ని ఆ వెంకన్న స్వామి ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపరు. నిజమైన భక్తి ఉన్న చోట దైవ కరుణ తప్పకుండా చేరుతుంది. ధన్యవాదాలు నా దేవరా. చూశారు కదా మన రామయ్య మంచి మనసు. డబ్బు తన కుటుంబం కోసం కాకుండా ఊరి కోసం, ఊర్లో ఉన్న దేవాలయం కోసం ఉపయోగించాడు. నిజమై భక్తి ఉంటే అక్కడ దైవం ఖచ్చితంగా ఉంటుంది. అంతులేని శాంతి, అంతులేని ప్రేమ ఉంటాయి. మీకీ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్.